దూసుకుపోతున్న నాగ చైతన్య అప్పుడే మరో మూవీ రెడీ చేశాడు. అదే దడా సినిమా. ఇన్నాళ్లు సాఫ్ట్ గా కనిపించిన ఈ చాక్లెట్ బాయ్ ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ గా ముస్తాబయ్యాడు. టైటిల్ కు తగ్గట్టే అదిరిపోయే సినిమాతో తన తోటి హీరోలకు దడ పుట్టిస్తున్నాడు. 100% లవ్ సినిమా ఇంకా ఆడియన్స్ మర్చిపోకముందే మరో సినిమాని రెడీ చేశాడు నాగ చైతన్య. అదే దడ. ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్ లా కనిపించిన చైతు దడా సినిమాకు కంప్లీట్ గా మేక్ ఓవర్ అయ్యాడు. ఫైట్లు, యాక్షన్ అంటూ రౌడీల వెంట పరిగెడుతున్నాడు. కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ అందించాడు దేవిశ్రీ ప్రసాద్. అజయ్ భూయాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటించింది. కాజల్, చైతు కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే. ఇన్నాళ్లు లిమిటెడ్ ఎక్స్పోజింగ్ చేసిన కాజల్ దడ సినిమాలో మాత్రం రెచ్చిపోయింది. అంటుంది గాడి జోడి. దడ సినిమాలో నాగ చైతన్య అమెరికాలో చదువుకునే ఆంధ్ర కుర్రాడిలా కనిపించనున్నాడు. చైతుకున్న సక్సెస్ ట్రాక్ ను దృష్టిలో పెట్టుకుని రికార్డ్ స్ప్రింట్స్ తో వరల్డ్ వైడ్ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 2వ వారంలో దడ థియేటర్స్ లోకి రానుంది. చిరుగాలి వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇది మనకు నచ్చిన దూరం కాలానికి వస్తుందా అని ఆరాధిస్తావా? ఈ ప్రశ్నలకు మీకే జవాబే తెలియకుండా పోయేది ఏమీ లేదు చూడలో. స్టార్స్ అంతా ఆగస్ట్ తర్వాత వచ్చే పండుగ సీజన్ పై కన్నేయడంతో జూలైలో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. ఇదే కరెక్ట్ టైం అనుకుని డబ్బింగ్ సినిమాలు పోలోమంటూ వచ్చేశాయి. జూలైలో తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే ఎక్కువ వచ్చాయి. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే జూలైలో వచ్చిన సినిమాల్లో తెలుగు కంటే డబ్బింగ్ బొమ్మలే బాగా ఆడాయి. కలెక్షన్లు కుమ్మేశాయి. ప్రతి మనిషికి ఓ రోజు వస్తుంది, కానీ లారెన్స్ కి ఒక్క రోజు కాదు, ఒక నెలంతా కలిసొచ్చింది. అదే జూలై నెల లారెన్స్ కి బాగా కలిసొచ్చింది. హీరోగా టాలీవుడ్ లో నిరూపించుకునేందుకు 6 ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తున్న లారెన్స్ కి ఎట్టికేలకు కాంచనతో హిట్ వచ్చింది. హారర్ సినిమాగా వచ్చిన కాంచనతో క్లీన్ హిట్ కొట్టాడు లారెన్స్. ముఖ్యంగా ఆడగెటప్ లో లారెన్స్ ప్రమోషన్ కి ఫుల్ మార్కులు పడ్డాయి. దీనికి తోడు బరిలో పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు లేకపోవడం కూడా కాంచన హిట్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది. అందగాడ నా చేయి పట్టినోడా
కాంచన తర్వాత జూలైలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా నాన్న. కూల్ మూవీగా థియేటర్లకు వచ్చిన నాన్న సినిమాకు అన్ని తాను నిలిచాడు జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్. తండ్రి కూతుళ్ల ఆప్యాయత అనురాగాల ఆధారంగా తెరకెక్కిన నాన్న సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగులో యావరేజ్ అయిన ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో మరోసారి జాతీయ అవార్డుని టార్గెట్ చేశాడు విక్రమ్. రాజావారి మంత్రులు 4 వాళ్ళు వంటి కూచారా ఆడలా పోవచ్చును సైన్యముడికెను ఆడలా పోవచ్చును ఊరిలో సైన్యముడికెను సైన్యమే గుళ్ళు విడిచెను. వరుణ్ సందేశ్ అస్మితాసు జంటగా నటించిన సినిమా బ్రహ్మిగాడి కథ. ఈశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయింది. మన లైఫ్ అనుకోని లాంగ్ జర్నీ ఏ నిమిషంలో ఏమవుతుందో ఆ బ్రహ్మే చెప్పాలి. బ్రహ్మగాడి కథ అ లైఫ్ స్టోరీ. చాలా రోజుల తర్వాత విలక్షణ దర్శకుడు నీలకంఠ తీసిన సినిమా విరోధి. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాకు బాగుందనే టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో వెనుకపడిపోయింది. చాలా రోజుల తర్వాత రిలీజ్ అయిన వేణు, చార్మి, మాయగాడు సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంలో ఫ్లాప్ అయింది. అరే నాలో నీలో ఉన్నా దింతాలెన్నో విన్నా అరే నాకై నువ్వు చేస్తున్నా పంతాలెన్నో విన్నా ఎన్నో మంత్రాలే విన్నా పరువంలో నిలకించే పులకించాలే విన్నా. అలా మొదలైంది తర్వాత నాని, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటించిన సెగ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి ప్రస్తుతం థియేటర్ లో ఉంది. వరుస క్లాసులతో అల్లాడుతున్న కుర్ర హీరో తనీష్ లేటెస్ట్ మూవీ కోడిపుంజు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో వెనుకబడిపోయింది. బిందు మాధవి, కలర్ స్వాతి, మధుశాలిని, వేద వీళ్లంతా తెలుగు తెరపై మెరిసిన అచ్చ తెలుగు అమ్మాయిలు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో కొద్దో గొప్ప పేరు సంపాదించిన తెలుగు అమ్మాయిలు కూడా వీళ్లే. తెరపై ఓ రేంజ్ లో దూసుకుపోవాల్సిన వీళ్లంతా కాంపిటీషన్ తట్టుకోలేక అవకాశాలు దొరక్క మెల్లిమెల్లిగా మాయమైపోతున్నారు. ఆవకాయ బిర్యానీ సినిమాతో ఆవకాయ ముక్కలా ఎంట్రీ ఇచ్చింది మదనపల్లి ముగ్ధ బిందు మాధవి. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమాతో హిట్ కొట్టింది. అదే బంపర్ ఆఫర్. హిట్స్ ఉన్నా కూడా బిందు మాధవికి పెద్దగా పేరు రాలేదు. రామ్ పక్కన సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. టాప్ హీరోయిన్ అవ్వడానికి కడుపు మార్చుకుని బాగా సన్నబడింది కూడా. నార్త్ హీరోయిన్ల హెవీ కాంపిటీషన్ తట్టుకోలేక ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయ్యే స్టేజ్ కు చేరుకుంది.
పడినంత ఓ పడినంత తెలిగిలి సంబరము కమ్మేసినదిరా मेरे दिल धक धक धड़के रे కమకల్లో తొక్కేసినదిరా मैं क्या करूं तुम्हें बता दे रे కలర్స్ స్వాతి ఎంత షార్ట్ టైమ్ లో పాపులారిటీ సంపాదించిందో అంతే తొందరగా కనుమరుగైంది ఈ అమ్మడు. హీరోయిన్ గా అష్టాచెమ్మతో హిట్ కొట్టిన ఆ హిట్ ని ఒక్క సినిమాతో తొక్కేశాడు రామ్ గోపాల్ వర్మ. అదే అప్పల్ రాజు సినిమా. అప్పల్ రాజు సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఒక్క దెబ్బకు వెనక్కి వెళ్లిపోయింది స్వాతి. అయితే స్వాతికున్న మరో మైనస్ పాయింట్ ఫిజిక్. చూడటానికి చిన్న పిల్లలా ఉండడంతో పెద్ద హీరోల పక్కన సెట్ అవ్వడం లేదు. చిన్ని కవిత నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది. ఇండస్ట్రీలో ఎలాగైనా పాగా వేయాలని కంకణం కట్టుకుని మరీ వచ్చింది మధుశాలిని. వరుస ఆఫర్స్ కూడా బాగానే సంపాదించింది. కానీ మధు కెరీర్ లో కిరకితలు తప్పితే అన్ని అటర్ ఫ్లాప్లే. చివరికి ఎలాగోలా నాగార్జున కింగ్ లో అవకాశం వచ్చినా ఆ మూవీ కూడా ఫట్ అవడంతో ఇక ఆఫర్లే కరువయ్యాయి. అందం, అభినయం అన్ని ఉన్నా అదృష్టం లేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయ్యే స్టేజ్ కు చేరుకుంది మరో తెలుగు అమ్మాయి వేద. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కినా సరైన హిట్ తగలకపోవడంతో ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. Hey, ra ra ra, I want you in the name of love. Let me play the game of love. You were my joy. Silky hair, dreamy eyes, my breath just for you. మూవీ మసాలాలో టేక్ ఎ షార్ట్ బ్రేక్.